Hey everyone, welcome back to our channel. నేను మయూరి. ఇవాళ వీడియో వచ్చి మీరు చూస్తుంటారు కదండి, ఓల్డ్ కుర్తీతో క్రాప్ టాప్ ఎలా చేయాలో చేసి చూపెడతాను. మన దగ్గర చాలా కుర్తీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మనకు ఫిట్ అవ్వవు. మోస్ట్లీ నడుము దగ్గర అలా టైట్ అవుతూ ఉంటాయి. సో అవి చాలా మంచిగా ఉంటాయి, వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మనకు మనసు ఒప్పదు. సో అలాంటివి మనం ఎంచక్క ఇలా క్రాప్ టాప్ చేసి శారీస్ పైకి వేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మీరు చూడబోయేది ఈ క్రాప్ టాపే. ఇది వచ్చి నాకు ఓల్డ్ కుర్తీ అండి, మరి ఓల్డ్ ఏం కాదు. ఇది అంత మంచిగా నాకు ఫిట్ అవ్వలేదు, దీని షేప్ అంత నాకు నచ్చలేదు. సో దీన్ని అందులోనే బ్లాక్ మెరూన్ కదా, దీన్ని క్రాప్ టాప్ చేసేసాను. అండ్ ఇలా చేయడమే కాదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో కూడా మీకు చూపెడతాను. అలాగే నేను సైడ్ టాసెస్ కూడా ఇచ్చాను, చాలా బాగుంటుందండి, చాలా ఎక్కువ ఇచ్చాను. సో బ్లౌజ్ వేసుకున్నప్పుడు అసలు మనము కుర్తీతో చేసామని ఎవరు నమ్మరు. చెప్పాను కదండి, చేసుకోవడం కూడా చాలా సింపుల్. మన దగ్గర ఒక సూది దారం ఉంటే చాలు, మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా చేశానో క్రాప్ టాప్ గా మీకు ఇవాళ చూపెడతానండి. అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తూనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎలా చేయాలో వీడియో వాచ్ చేద్దాం. ఇది వచ్చి నా ఓల్డ్ కుర్తీ అండి. బ్లాక్ మీద వైట్ ప్రింట్ వచ్చింది, అలాగే నెక్ దగ్గర మెరూన్ పైపింగ్ ఇచ్చారనమాట. తర్వాత వచ్చి నేను ఒక క్రాప్ టాప్ తీసుకొని మెజర్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవాలి. తర్వాత వచ్చి నేను ఒక కొద్దిగా క్లాత్ వదిలేసాను అనమాట, ఎందుకంటే నడుము దగ్గర లూజ్ ఎక్కువ ఉంటుంది కదండి, అక్కడ ఒక నాడాలాగా ఇస్తున్నాను అనమాట మనం టై చేసుకోవడానికి, సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఎందుకంటే రైట్ సైడ్ పళ్ళు వస్తుంది, కవర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఓపెన్ పెట్టుకుందాము. అలాగే నాకు లెఫ్ట్ అవి టర్న్ చేసినప్పుడు అర్థం అవ్వట్లేదు, అందుకే నేను ఒక పిన్ యూజ్ చేశాను. సో ఆ పిన్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసుకుందాం. సో ఐడియా కోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఒక పిన్ పెట్టేసుకుని ఇప్పుడు తిప్పేసుకుందాము. సో అది రైటా లెఫ్టా అని నేను తిప్పాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకే పిన్ పెట్టేసుకున్నాను, ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం ఓపెన్ పెట్టుకోవాలి కదా. అలాగే మనం టాసల్స్ ఇస్తున్నాము సైడ్, ఎందుకంటే లుక్ చాలా బాగుంటుందని. సో ఇలా కొద్దిగా ఫోల్డ్ చేశాక మళ్ళీ కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఒక నాడా పట్టే అంతా మనం పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను పిన్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మనము సూది దారంతో స్టిచ్ చేస్తున్నాం కదండి, అటు ఇటు జరగకుండా బాగుంటుందన్నమాట, మనం ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. అందుకు మొత్తం నేను పిన్స్ అని పెట్టేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని. సో ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకుందాము. ఈ ఐడియా వచ్చి అబ్రాడ్లో అలా ఉండే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుందండి, టైలర్స్ అంతా అవైలబుల్గా ఉండరు కదా అక్కడ. తర్వాత వచ్చి ఇలా ఏం లేదండి, చాలా సింపుల్గా ఇలా పైకి కిందికి అంతే స్టిచ్ చేయాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకుందాము. ఇక పిన్ పెట్టిన సైడ్ మనం ఓపెన్ పెట్టేసుకోవాలి, ఇంకా చూపెడుతున్నాను కదా అలా. సో అంత తీసుకున్నాను అనమాట, కొద్దిగా పెద్దగానే తీసుకున్నాను. ఒక నాడా పట్టాలి, ప్లస్ ఇంత సైజ్ అయితే 1 ఇంచ్ అలా లుక్ బాగుంటుంది. సో చాలా సింపుల్ అండి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో చాలా ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో ఇది ఓపెన్ అండి, ఇక్కడ మనం నాడా ఎక్కించేయాలి ఇటువైపు నుంచి అటువైపుకి. సో ఇది వచ్చి డ్రెస్కి కింద బ్లాక్ ఇచ్చారు కదా, ఇందులోనే మనము నాడా లాంటిది క్రియేట్ చేసుకుందాము. సో ఇక్కడ మనం నాడాకి ఎంత కావాలో అంత కట్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నాడా కుడుతున్నాను, అది నాడా అంటారో ఏమంటారో ఐ డోంట్ నో, నేను నాడానే చెప్తున్నాను. సో ఇలా ఇది కూడా వెడల్పుగా తీసుకున్నాను, ఇంకా సన్నగా, దీన్ని మరీ సన్నగా చేశాను నేను. సో ఇది వచ్చి టాసల్స్ కోసం కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పేపర్ యూస్ చేసి ఏ సైజులో కావాలో ఆ సైజులో, పేపర్తో అయితే ఈజీగా ఉంటుంది కదా. సో అన్నీ నేను కట్ చేసుకొని టాసల్స్ చేసేసానండి, మీకు చూపట్లేదు, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఇది ఫైనల్గా వచ్చి చూసారు కదండి, ఒక కలర్ అది, ఒక కలర్ ఇది ఇచ్చాను. అండ్ ఇక్కడ మనం లూజ్ మొత్తం కవర్ అవుతుంది అనమాట నడుము దగ్గర, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి బ్యాక్ సైడ్,
ఇలా బటన్స్ ఉన్నాయి. సో సూపర్గా ఉందన్నమాట వేసుకున్న తర్వాత. సో ఈ ఐడియా మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట ఇలా ఓల్డ్ డ్రెస్సెస్తో. సో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూ